హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏ పేపర్ చూసినా రేజింగ్ తెలంగాణ నెంబర్ 1 అని చెప్పి చలో పద్దపల్లి December 4, 2024 అని చెప్పి మరి కటౌట్ మనం చూస్తున్నాం. యువ వికాసం అనే పేరుతో కూడా మనం చూస్తున్నాం. ఇందులో తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు మేము చేపట్టామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. బ్రీఫ్లోకి వస్తే మనందరికి తెలిసిన విషయమే. కొన్ని రిక్రూట్మెంట్లు గురుకుల కానీ గ్రూప్ 4 కానీ మిగతా కొన్ని నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ హయాంలోనే పడ్డాయి. అది కూడా బీఆర్ఎస్ హయాం కూడా ఎందుకు పడ్డాయి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎలక్షన్ టైం కల్లా మనం ఏదో ఒకటి చేసి చూపించాలని చెప్పి అది అత్యవసరంగా వాళ్ళు వేయడం జరిగింది. దానివల్ల బ్యాక్లాగ్ వేకెన్సీస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఏర్పడింది. ఉద్యోగ నియామకం వచ్చేసి ప్రతి సంవత్సరం సర్టన్ డేట్ ప్రకారం జరగాలని చెప్పి యూపీఎస్సీ తరహాలో జరపాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి నిరుద్యోగులు అడుగుతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము వస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి అన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాల్సిన నియామకం నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు. జాబ్ క్యాలెండర్ జరిగితేనే మరి బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేకుండా జరుగుతాయి. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి చాలా వరకు గ్రూప్ 4లో కానీ అలాగే తెలంగాణ గురుకులాలో కానీ. ఆ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ విషయంలో మరి ప్రభుత్వం ఇంత మొండి వైఖరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ వల్ల చాలా జరిగినాయి. కాబట్టి దాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్ళి మరి ముంజ ప్రవీణ్ అన్న వ్యక్తి కావచ్చు, అట్లా నిర్మెట్ల వంశీ కూడా కావచ్చు, వాళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి ఆర్డర్స్ తెచ్చుకొని డ్యూటీస్ కూడా తెచ్చుకున్న విషయం చాలా వరకు తెలుసు అందరికీ. కానీ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలి. అలాగే ఒక్కసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన క్యాండిడేట్ మరి అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. మరి అట్లాంటిది అతనికి వేరే మంచి ఆఫర్ రాగానే అతను ఎన్ఓసి తీసుకొని వేరే అవకాశంలో కూడా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది, వేరే జాబ్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాల్సిందే. అది చేయట్లేదు. దానివల్ల చాలా నిరుద్యోగులకి చాలా తీరని అన్యాయం జరుగుతుంది. అలాగే గత నెల October 25న బ్యాక్లాగ్ పోస్టులు అర్హులు ప్రకటించాలని చెప్పి గురుకుల టీచర్ అభ్యర్థులు కూడా నిరసన చేశారు ప్రజాభవన్లో. నియామక పత్రాలు ఇవన్నీ అని చెప్పి ఇది మన జూనియర్ లెక్చర్ పోస్టులకు ఎంపికైన 600 మంది మరి చేశారు, అలాగే నిరసన చేశారు. అలాగే అలాగే ఈ విషయంలో వస్తే అధికారంలోకి వస్తే 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తామంటూ కాంగ్రెస్ చెప్పారు. కానీ ముఖ్యంగా 2008 నుంచి మరి వీళ్ళకి సరిగ్గా నియామకాలు కూడా జరగట్లేదు. డిఎస్సి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అలాగే మరి ఇస్తామన్న హామీలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగుల పట్ల. నిరుద్యోగులకి ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఎంత ఇంపార్టెంటో, దానివల్ల కలిగే లాభాలు ఏంటో చాలామందికి తెలుసు. అయినప్పటికీ మీరు ఇచ్చే నిరుద్యోగ వృత్తి ఒక నెల హాస్టల్కి కూడా సరిపోదు. 4,000 రూపాయలు పెంచి నిరుద్యోగ వృత్తి అన్ఎంప్లాయ్స్ అలవెన్స్ హాస్టల్కి కూడా సరిపోదు. అందుకనే మా నిరుద్యోగుల ఫోరం నుంచి నిరుద్యోగులకు ఒక సంవత్సరం దాకా హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి. లేకపోతే 50 కిలోమీటర్లు లోపల కనుక కోచింగ్ సెంటర్కి వాళ్ళకి ఉంటే మరి వాళ్ళకి ఫ్రీ బస్ పాస్ ఫెసిలిటీ 6 నెలల నుంచి 12 నెలల వరకు ప్రకటించాలని చెప్పి ఎన్నో పేపర్ స్టేట్మెంట్లో మేము అడిగాము. కానీ అది మేనిఫెస్టోకి మాత్రమే పరిమితమైంది తప్ప అమల్లోకి రావట్లేదు. నిరుద్యోగ వృత్తి పైన మరి ప్రభుత్వం మరి ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే నిరుద్యోగ వృత్తి వాళ్ళకి రోజు అవసరాలు తీరుస్తాయేమో కొంత, కానీ పూర్తిగా దాని మీద ఆధారపడి బతకలేరు. ఎందుకంటే అది సరిపోదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 4,000 రూపాయలు మరి వాళ్ళ పర్సనల్ ఖర్చులకే సరిపోతాయి నన్ను అడిగితే, ఏమన్నా బుక్స్ కానీ వాటికి కూడా. సో నిరుద్యోగ వృత్తితో పాటు హాస్టల్ ఫెసిలిటీ, అలాగే 50 కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ పాస్ ఇచ్చి 6 నెలల నుంచి సంవత్సరం వరకు కోచింగ్ వాళ్ళు తీసుకునేటట్టుగా మనం ఏమైనా ప్లాన్ చేయగలిగితే నిరుద్యోగ సమస్య అనేది తీరుతుంది. కాబట్టి అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కొన్ని లేఅవుట్ అవుతున్నాయంట. అది కూడా ప్రముఖ కంపెనీలు లేఅవుట్ ఇస్తున్నాయంట. దానిలో చాలా వేల మంది మరి ఉద్యోగాలు కోల్పోతున్నారు, సాఫ్ట్వేర్లో కూడా మిగతా సెక్టర్స్లో కూడా. మరి దాన్ని కూడా మరి చూడాలని చెప్పి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మరి వీడియో పరంగా నేను తెలుపుతున్నాను. అలాగే కాంగ్రెస్ సపోర్ట్తో మద్దతుతో గెలిచిన సిపిఐ ఎమ్మెల్యే
సిబిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబ శివరావు ప్రజాపాలన ఫెయిల్ అని చెప్పి మరి న్యూస్ పేపర్కి వచ్చిన న్యూస్ ఇది. మరి ఆయనకే తెలియాలి, ఎంతో అనుభవం ఉన్న ఆయన. మరి ప్రజాపాలన ఫెయిల్ అని ఎందుకన్నాడు ఆయనకే తెలియాలి. అలాగే ఈ విషయంకి వస్తే గ్రూప్ 4 అభ్యర్థులు నియామక పత్రాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అలాగే గ్రూప్ 4 బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం ఎదురు చూసిన వాళ్ళకు కూడా మరి త్వరలో న్యాయం జరగాలని కోరుకుంటూ, అలాగే ఏమైనా డౌట్స్ సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగని, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ప్రైవేట్ జాబ్స్ మీద కూడా ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే నిరుద్యోగం అంటే గవర్నమెంట్ ఒకటే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా చూసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న సౌకర్యాలన్నీ మనం కల్పించగలిగితే ప్రైవేట్ సెక్టర్లో, అప్పుడు మరి ప్రైవేట్ సెక్టర్ కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంది. అవన్నీ జరగాలని కోరుకుంటూ, మన డౌన్ మెరిట్ లిస్ట్ గురుకుల కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ, అలాగే గ్రూప్ 1 కేసు కూడా ఈరోజు జీవో నెంబర్ 29 మీద కోర్ట్ నెంబర్ 2లో హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో మరి బెంచ్ మీదకి వచ్చింది. చాలామంది చూశారు. సో రేపటికి వాయిదా పడింది సమయం లేక. మరి గ్రూప్ 1 కూడా న్యాయం జరగాలి హైకోర్టులో కూడా అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.